కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న జన్మించారు. ఆయన తండ్రి వీర రాఘవరావు. పద్మనాభం పాఠశాల విద్య కిర్లంపూడిలోనే సాగింది. ఆయన తాతయ్య పద్మనాభం మున్సబుగా పనిచేశారు. ఆయన తండ్రి వీర రాఘవరావు రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 1962, 67లో రెండుసార్లు ప్రత్తిపాడులో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పద్మనాభం తండ్రి వీర రాఘవరావు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి అభిమానపాత్రుడిగా ఉండేవారు. 1977లో వీర రాఘవరావు మృతి చెందిన తర్వాత పద్మనాభంను రాజకీయాల్లోకి రావాలని సూచించారు నీలం సంజీవరెడ్డి. దీంతో ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. 1978లో తొలిసారి శాసనసభకు పోటీ చేశారు. జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారాయన. ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి ఇంటి నుంచి మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? కార్తిక్, ముద్రగడ స్వస్థలం కిర్లంపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాపు ఉద్యమ నేత, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూతతో కిర్లంపూడి ప్రాంతంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కిర్లంపూడితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముద్రగడ అభిమానులతో పాటు పార్టీ నేతలంతా కూడా తరలి వస్తున్నారు. ఆయనతో సుదీర్ఘ కాలం పాటు అనుబంధం ఉన్నటువంటి వారంతా కూడా ముద్రగడ నివాసానికి చేరుకుంటున్నటువంటి సందర్భం మనం విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. కొద్దిసేపటి క్రితమే సీనియర్ నేతలంతా ముద్రగడ నివాసానికి వచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్లారు. అలాగే ముద్రగడ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నటువంటి విజువల్స్ను చూడొచ్చు. ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ముద్రగడ అకాల మరణంతో పెద్ద ఎత్తున ఇటు తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానుల్లో తీవ్రమైనటువంటి విచారం కనిపిస్తుంది. పూర్తిగా కిర్లంపూడితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. దాదాపు 1978 నుంచి సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి ముద్రగడకు ఎనలేని అభిమాన గణం ఉంది. వారంతా కూడా కిర్లంపూడి బాట పడుతున్నారు. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి ముద్రగడ మరణ వార్త విని వారంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దాదాపు రాజకీయంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వారితో కూడా పెద్ద ఎత్తున ఆయనకి అనుబంధం ఉండడంతో వారంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ముద్రగడతో మీకు ఎలాంటి అనుబంధం ఉందండి? ఈ సంబంధం అండి మాది చిన్న ఆయన మేము ఎరుగొచ్చిన కాడి నుంచి కూడా ముద్రగడ అంటే ఉండి ఎంతో ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా మేము ఇంకొక బాట పట్టకంట మా వర్గం అంతా కూడా మేము బీసీలమైనా సరే ఆయన ఓసి ఆయన ఏది చెబితే అది యాదం కింద పలానా కాడ వెళ్ళి ఉండండి అంటే అక్కడ ఉండడమే. ఎంతో అమోహం సేవ చేసాం. ఆ మహానుభావుడు ఇవాళ మాకు లేరని తీరని లోటు, మాకే కాదు ఈ రాష్ట్రానికే తీరని లోటు. అంతట గొప్ప వ్యక్తి. ఏ ఉద్యమం చేసినా, ఏ పదవి చేసినా నీతి నిజాయితీగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మన ముద్రగడ పద్మనాభం గారు లేరంటే రాష్ట్రం నలుమూలలో కూడా ఏమీ దిక్కులేని స్థితిలో ఈ ప్రజలందరూ ఉంటారు. ఏ కార్యక్రమమైనా ముందుండి నిలబడి నేనున్నాను, మీకు భయం లేదు, నేనున్నాను, మీకు భయం లేదనేటువంటి నాయకుడు ఇవాళ కోల్పోయాం. ఆ మహానుభావుడు కోల్పోయిన బాధ ఇవాళ కాదు, తర్వాత అందరికీ కూడా తెలుస్తుంది. ఎంతో గొప్ప వ్యక్తి. సార్, మీరు చెప్పండి, మీకున్న అనుబంధం ఏంటి ముద్రగడ గారితో? ఆయన మరణ వార్త విన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? మేమంతా శోక సముద్రంలో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నామమ్మా. ముద్రగడ అంటే ఒక దిక్కుచ్చి మహానాయకుడు. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేసే వ్యక్తి. కార్యకర్తల దృష్టిలో కార్యకర్తలను పక్కలో పెట్టుకుని కళ్ళల్లో చూసుకునే వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మనం తిరిగి తీసుకురాలేం. అటువంటి వ్యక్తిని మనం చూడలేం. ఎంతకన్నా మీకు ఎంతకాలం నుంచి అనుబంధం ఉంది? మాకు రోడ్డు ఎక్కిలి కాడిచ్చి అనుభవం. మాకు రోడ్డు ఎక్కిలి కాడిచ్చి మా ఇంటర్మీడియట్ చదువుకుని అయిపోయిన తర్వాత ఆయన చేయబడుకులు నడుస్తున్నాం. ఎప్పటికి ఎలిజిబిలిగా 40 years అబౌవ్ అవుతుందండి. అయితే మాకు వేరే పద్ధతి వెళ్తా. ఆయన ఏదంటే అదే, ఆయన ఏం చెప్తే చేసిపోవడమే. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ళ నుంచి మీరు ఉన్నారు, చేసిన ప్రతి పోరాటంలో ఉన్నాం. సైకిల్ రైడింగ్ కానీ తిరుపతి వెళ్ళడం కలిసి అన్నింటిలో ఉన్నాం.
ఏది పట్టుకున్నా సరే ఆయన దానికి తిరిగి లేకుండా ముందుకెళ్ళడం తప్ప వెనకడుగు వేయడానికి దానికి లేదు. అంత గొప్ప నాయకుడు. ఇటువంటి నాయకుడు ఇక్కడే కాదు, మన 2 రాష్ట్రాల్లో కూడా కాపు ఉద్యమంలో చాలా గట్టిగా వ్యవహరించి మమ్మల్ని అందరినీ ఏకతాటిని నడిపించి ఉద్యమాన్ని మంచి స్థాయికి తీసుకెళ్లే వ్యక్తి. అలాగే కాపు ఉద్యమంలో కూడా ఎన్నోసార్లు ఆయన కోరికలు కోరడం అవన్నీ మీకు తెలిసిన విషయమే. అది ఇప్పుడు ఒక్క బీసీ అనే కాదు, ఓసీ అనే కాదు, అన్ని క్యాస్ట్లకు కూడా సంబంధించిన వ్యక్తి అండి అతను. ఒక్క క్యాస్ట్కి ఆయన పరిమితం కాదు. న్యాయం ఉందని అంటే ఏ వ్యక్తితోనే సరే ఎక్కడికైనా సరే పోరాడి న్యాయం చేయడానికి ఆయన వెనకాడలు మనిషి మాటలే. అటువంటి వ్యక్తి పోవడం మా దురదృష్టం. అందరికీ సమాచారం అందించారా? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటు రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ఆయన అభిమానులందరికీ సమాచారం పంపించారా? ఆయన అందరూ వస్తున్నారా? ఏంటి ఏర్పాటు? సమాచారం మేము ఎవరికి ఇవ్వలేదండి. ఎవరికాళ్ళు వాలంటీర్గా వచ్చేస్తున్నారు. రేపు గుంటూరు నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తారండి. రేపు ఉదయం బాడీ 8 గంటలకు వస్తారనే విషయం మాకు పూర్తిగా తెలియదు. బహుశా ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళారు. 11ంటికి బహుశా రావచ్చు, పొద్దున్నే వెళ్ళవచ్చు. అలాగే జగపతినారాయణ మా 10 గ్రామాలకి సంబంధించిన భజన సమాజాలు అక్కడ నుంచి జగపతినారాయణ శివ నుంచి ఊరేగించుకుంటూ వస్తారండి. ఆయన వచ్చేసరికి 7 అక్కడి నుంచి ప్రారంభించి ఇంటికి తీసుకొస్తారండి. ఈ ప్రయాణంలోనే ఇక్కడ పెడతారు స్థాయి. అయ్యా అదే సార్, మీకు ఎంతకాలం నుంచి పరిచయం? ఇది మొత్తం మీద మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున ముద్రగడ అభిమానులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. సార్, మీకు ముద్రగడతో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఎంతకాలం నుంచి మీ పరిచయం? 30 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం అండి. ఆయన ఏం చెప్పినా ఆయన 100% చేసుకుంటూ పోవడం అండి. నన్ను ఇక్కడ జడ్పీటీసీ కూడా చేశారండి ఆయన. అంటే అలాంటి వ్యక్తి, ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి లేరు అని ఇంకా నాకంతా ఇంకా అన్న సమస్తం అంతా ఆయనతోనే ప్రయాణం అమ్మ. ఆయన పోవడం చాలా బాధాకరమైన విషయం అండి ఈ రోజునండి. ఇది మొత్తం మీద ముద్రగడతో సుదీర్ఘ కాలం పాటు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా తీవ్రమైనటువంటి శోకసంద్రంలో ఉన్నారు. ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చినటువంటి తొలినాళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా ముద్రగడ అడుగు వేసినటువంటి వారంతా కూడా ముద్రగడ నివాసానికి చేరుకుంటున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు. ముద్రగడ లేడనే వార్తని ఇక జీర్ణించుకోలేమని చెప్పి ఆయన స్నేహితులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర నలుమూలల నుంచి ఉన్నటువంటి ఆయన అభిమానులంతా కూడా కిర్లంపూడికి తరలి వచ్చేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే రాజకీయంలో కావచ్చు, లేకపోతే విభిన్న కులాలకు, విభిన్న వర్గాలకు చెందినటువంటి వారందరికీ కూడా న్యాయం చేసినటువంటి వ్యక్తి ముద్రగడ లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన అభిమానులంతా చెప్తున్నారు. ఆయన ఒక్క కులానికి మాత్రమే కాదు, న్యాయం ఎటుంటే అటు నిలబడినటువంటి వ్యక్తి. ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటకు ఉండేటువంటి వ్యక్తిగా ముద్రగడను మేము చూసామని చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. రాజకీయాలతో పాటు వివిధ వర్గాలకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ద్వారా పెద్ద ఎత్తున ఇటు యువతతో పాటు రాజకీయ నాయకులు, అలాగే స్థానికంగా ఉన్నవారంతా కూడా చేరుకుంటున్నారు. ముద్రగడ గారు మీకు ఎంతకాలం నుంచి తెలుసు? ఆయన లేరన్న వార్త ఎలా అనిపిస్తుంది? నాకు నిజంగా 40 సంవత్సరాలండి. నాకు 30 సంవత్సరాలకు పుట్టిన అంత ముద్రగడ పద్మగారు అంటే నాకు చాలా హ్యాపీ. ఇంటికి రాబోలని పలకరించాలంటే మా ఆయనే. వచ్చిన వెంటనే కూడా ఆయన మహానుభావుడు, టిఫిన్ తినండి, ఇంకా తినండి అన్న వ్యక్తి లేనందుకు నాకు చాలా బాధగా ఉందండి. నాకు ఆయన ఉంటే ఎంతో మాకు అంత బాగుందండి. నిజంగా మాయా మరవలే మనిషి అండి ముద్రగడ పద్మగారు అంటే. ఎవరనుకున్నారండి? మాయా మరవలే మనిషి. ఒక కులం కాదు, బీసీ కాదు, కాపు కాదు, రెడ్డి కాదు, ఏ కులమైనా ఆయనండి. ఆయన ఇలా అయిపోయింది. మాకు మధ్యాహ్నం తెలిసిన కాంచి కూడా మేము అదో టెన్షన్లో పడిపోండి. మేము మొత్తం మీద ఇక్కడ ఉన్నవారంతా కూడా తీవ్రమైనటువంటి వేదనలో ఉన్నారు. తమ నేత ముద్రగడ ఇక లేరన్న వార్తను ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ముద్రగడ నివాసానికి కొంతమంది రాజకీయ నేతలతో పాటు ఇక్కడ అనుబంధం ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆ కుటుంబ సభ్యులను అందుబాటులో ఉన్న వారిని పరామర్శిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎన్ని గంటలకు సమాచారం తెలిసింది? మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తంగా ముద్రగడతో అనుబంధం ఉన్న వారంతా కూడా ముద్రగడ నివాసానికి చేరుకుంటున్నారు. కొంతమంది
కన్నీటి పర్యంతం అవుతున్నారు. 40 ఏళ్లకు పైగా అతనితో ఉన్నటువంటి బాండింగ్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మీకు ఎంతకాలం నుంచి పరిచయం? 40 years. ఎలా ఉండేవారు? మీతో అనుబంధంగా ఉండేవారా? ఒక్కసారిగా లేరన్న వార్త మీకు 40 ఏళ్ళ నుంచి నాకు 40 సంవత్సరాల అనుబంధం ఉండే నా గురువు గారు బాధ. మీరు సార్ అన్ని ఉద్యమాల్లో కలిసి పనిచేశారా? అంతే 40 years అండి. కష్టం మాట్లాడడం. ఇది మొత్తం మీద ముద్రగడతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఒక్కొక్కరిగా కిర్లంపూడికి చేరుకుంటున్నారు. వారి నివాసంలోనే ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కిర్లంపూడి మొత్తంగా విషాద ఛాయలు అనుకున్నాయి. రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ముద్రగడ అభిమానులంతా కిర్లంపూడి బాట పట్టారు. ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. కార్తిక్. రైట్ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.